అందరికీ నమస్కారం. బ్రేకింగ్ న్యూస్. నేతన్నలకు 30 కోట్ల రుణాలు మాఫీ చేస్తాం సీఎం రేవంత్ రెడ్డి. ఈ డీటెయిల్ చూసే ముందు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోల కొరకు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. త్వరలోనే నేతన్నలకు 30 కోట్ల రుణాలు మాఫీ చేస్తామన్నారు సీఎం రేవంత్ రెడ్డి. 30 కోట్ల రుణాలుంటే ఒక్క సంతకంతోనే మాఫీ చేస్తానని చెప్పారు. నాంపల్లి లలిత కళాతోరణంలో IIHT ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హ్యాండ్లూమ్ టెక్నాలజీని ప్రారంభించారు రేవంత్. ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన వేలాది మంది నేతలను కలుసుకోవడం సంతోషంగా ఉందన్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం బతుకమ్మ చీరల ఆర్డర్లు ఇచ్చింది కానీ బకాయిలు చెల్లించలేదన్నారు సీఎం రేవంత్. తాము అధికారంలోకి వచ్చాక పెండింగ్ బకాయిలు చెల్లించి సిరిసిల్ల నేతలకు ఆదుకున్నామని చెప్పారు. గత ప్రభుత్వం ఆర్భాటం చేసింది తప్ప నేతన్నలను ఆదుకోలేదని విమర్శించారు. నేతన్నలకు కాంగ్రెస్ ప్రభుత్వం ఎప్పుడూ అండగా ఉంటుందన్నారు. కొడంగల్లో తన గెలుపుతో నేతన్నల పాత్ర ఉందని చెప్పారు. కొండా లక్ష్మణ్ బాపూజీ వారసులే నేతన్నలు అని అన్నారు. ఏడాదిలో మహిళా సంఘాల సభ్యులకు 2 క్వాలిటీ చీరలు పంపిణీ చేస్తామన్నారు రేవంత్. అంతర్జాతీయ స్థాయిలో IIHTకి పేరు వచ్చేలా కృషి చేస్తామన్నారు రేవంత్. ప్రధాని మోదీని కలిసి IIHT అవసరంపై వివరించామని, రాజకీయాలకు అతీతంగా కేంద్రం IIHT మంజూరు చేసిందన్నారు. IIHT విద్యార్థులకు నెలకు 2500 ప్రోత్సాహం అందిస్తామన్నారు రేవంత్ రెడ్డి. IIHT విద్యార్థులకు నెలకు 2500 రూపాయల ప్రోత్సాహం అందిస్తామన్నారు రేవంత్ రెడ్డి. విద్యార్థులకు సర్టిఫికెట్లు ఉన్నాయి కానీ నైపుణ్యత లేదన్నారు. విద్యార్థులకు నైపుణ్యాన్ని పెంపొందించేందుకు స్కిల్ యూనివర్సిటీ ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోల కొరకు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.